ఏడుస్తున్నాడు. ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు పెంచి ఏకచక్రాధిపత్యం ఏలడానికే నరేంద్ర మోదీ అజెండా. ఈ ముసలోడికి అవసరం ఆ 75 సంవత్సరాల వయసులో ఒక మంచి ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఎంత బాగున్ను. అసలు 75లో రిటైర్ అయిపోవాలి కదా వారి చట్ట ప్రకారం, బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్ ప్రకారం. దేశాన్ని ఇప్పటికే అన్ని విధాలా సర్వనాశనం చేసిన సంగతి మనకు తెలుసు. వీలైతే రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్గా చెప్తాను. ఏ దేశంలో 40 లక్షల కోట్ల విలువైన ఏ కంపెనీలు ఎవరెవరికి అమ్మేశారు, ఇంకా అమ్మడానికి ఏమీ లేకుండా మిగిలిన 13 ఎయిర్పోర్ట్లు ఇంక్లూడింగ్ తిరుపతి ఎయిర్పోర్టు 100 కోట్లది ఎగ్జాంపుల్, ₹1,00,00,000 అదానికి ఎలాగ అమ్ముతున్నారు. ప్రపంచం అంతా నాకు మద్దతు ఇస్తుంది. దానికి రుజువు యుక్రెయిన్ యుద్ధం కొరకు 141 మంది ఓపెన్గా సపోర్ట్ చేయడం, 45 మంది ఆబ్సెంట్ అవ్వడం, కేవలం 4 దేశాలే రష్యాకు మద్దతు ఇవ్వడం. నేను చెప్తుంది ఈ 3 సంవత్సరాల్లో ఈ డీలిమిటేషన్ ద్వారా తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడం భాషలు లేకుండా చేయడం ఒకటి. 2 మన ఎంపీ సభ్యుల్ని తగ్గించడం. ఉదాహరణ స్టాలిన్ చెప్పారు కదా నిన్న, డాక్టర్ స్టాలిన్ గారు 39 ఉన్నారు లోక్సభ ఎంపీ తమిళనాడులో, కేవలం 31 చేయడానికి. రెండోది, నాకు హిందీ అంటే ఇష్టం కానీ తెలుగు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకు? అది నా మాతృభాష. ఇప్పటికే 9 రీజనల్ మదర్ టంగుల్ని హిందీ పేరట సర్వనాశనం చేసేశారు. ఆ విషయం మీకు తెలుసు. ఏ లాంగ్వేజ్లని స్టాలిన్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు. మరి మన తెలుగు మాతృభాషను మనం వదులుకోగలమా? ఇప్పుడున్న తెలుగు రాజకీయ నాయకులందరూ దద్దమ్మలో, మోదీ తొత్తులు, మోదీ చెంచాలు, మోదీ కూర్చో అంటే కూర్చుంటాడు. అందుకే ఒకప్పుడు ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్ కూడా అన్నాడు, 25 సీట్లు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలిచినా, టీడీపీ గెలిచినా, బీజేపీ గెలిచినట్టే, బీజేపీ ఖాతాలోకే. అదే కరెక్ట్. మన రాష్ట్రానికి ఏ అభివృద్ధి లేదు. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు దమ్మిస్తుంటే 5 ఆర్డర్లు తీసుకొచ్చి ఆపిన వ్యక్తిని నేను ఒక్కడనే. ఇప్పటికి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఏపీ హైకోర్టులో స్టేటస్ కో ఉంది. ఇప్పుడు మనకి ఇచ్చిన ఆదాయం ఏంటి? పోలవరానికి కానీ స్టీల్ ప్లాంట్కి కానీ అప్పులు. సర్వనాశనం అయిపోయింది. అందుకే ఈరోజు బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఇంత అధ్వానంగా ఉంది. ఏంటి? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తానన్నారు చంద్రబాబు, 20 లక్షల ఉద్యోగాలని. సంవత్సరం అయిపోతుంది, 20,000 ఉద్యోగాలు కాదు, 20 ఉద్యోగాలు ఇవ్వలేదు. 3,000 ఇస్తానన్న 1 కోటి మందికి 3,000 మందికి కాదు, 300 మందికి కూడా 3,000 రూపాయలు ఇవ్వలేదు. ఈరోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు, ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో 4 ఉంటే 4 15,000, 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేదు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లయింగ్ కిస్సులు, ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏడుస్తున్నాడు. ఖజానా ఖాళీ అయిపోయింది. అప్పుడు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పున్నది 13 లక్షల కోట్లు అని అబద్ధం ఆడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్, ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకి ఏముంది? నిరుద్యోగులకి ఏముంది? రైతులకి ఏముంది?
ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. సృష్టికర్తను నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, దేశంలో మోదీకి లేని అనుభవం అన్న చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసా, ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? నా చెవులో చెప్పండి. మా అందరికి చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాలో? నేను చెప్తా. చెవులో చెప్పమంటే చెవులో చెప్తా, మీడియా ద్వారా చెప్పమంటే మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి 30 లక్షల ఉద్యోగాలు, దాదాపు 700 కంపెనీలు హైదరాబాద్లో తెచ్చింది. వైజాగ్లో తేలేవా? అసలు ఆంధ్రప్రదేశ్లో మనకి ఎంత మంచి పోర్ట్లు కట్టుకోగలం. ఆంధ్రప్రదేశ్ని దేశంలో మోస్ట్ వెల్తియెస్ట్ స్టేట్ చేయగలం. సో బడ్జెట్ చాలా విచారకరమైనది, మోదీకి సరెండర్ అవడం చాలా విచారకరమైనది. డీలిమిటేషన్ ద్వారా వీళ్ళు అపోజ్ చేయకపోవడం, పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ఇక్కడ జగన్ కానీ కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అపోజ్ చేయకపోవడం చాలా విచారం. రాష్ట్రం అంతా రావణ కాష్టంగా మారిపోయింది, దేశమంతా రావణ కాష్టంగా మారిపోయింది. లక్షల మంది క్రైస్తవులను, ముస్లింలను మరి మణిపూర్లో ఏ విధంగా చేశారో మీరు చూస్తున్నారు. కనుక రండి, ప్రజాశాంతి పార్టీలో చేరండి. 7569441275 గ్రూపులు పెట్టండి. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి. ముందు మీరు నియోజకవర్గం పేరు పెట్టి మీ మండలం, మీ గ్రామం. ఇప్పటికే 96 లక్షల మంది జాయిన్ అయ్యారు, అందరూ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Do subscribe Saksham Vizag. Watch, like, share and comment. Thank you.